బీఆర్ఎస్ పార్టీ శంకుస్థాపనలు మాత్రమే చేస్తుందని తాము పనులు పూర్తి చేస్తామన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. కేటీఆర్ కేవలం పైసలున్న వారితోనే మాట్లాడేవారన్నారు. తాము పేదలతో మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ షేక్పేట్ డివిజన్లోని బీజేఆర్ నగర్, అంబేద్కర్ నగర్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. 1,18,00,000తో గేవ్యార్డ్ రెనోవేషన్ వర్క్, సీసీ రోడ్డు పనులకు భూమి పూజ చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ విజయశాంతి, అంజన్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు. ఇంతకుముందు వచ్చినప్పుడు మీరందరూ కూడా ఇక్కడ డిమాండ్ చేసినారు. ఏం డిమాండ్ చేసినారు? సార్ మాకు ఈ శ్మశాన వాటికకి సరిగా చేయాలి. దాన్ని ఎస్టిమేట్ వేసినప్పుడు కూడా 50 లక్షలు అంటే నాకు కూడా కొంచెం ఎక్కువ అనిపించింది. 50 లక్షలు అయితే గవర్నమెంట్లో, ఎందుకంటే చాలా వర్క్స్ నడుస్తున్నాయని. కానీ ఒక నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. లేదు, ప్రజలకు వాళ్ళు ఏదైతే కోరుతున్నారో అది పూర్తిగా చేయాలి. ప్రత్యేకంగా అంబేద్కర్ నగర్ ఉన్నదని చెప్పి 50 లక్షలు శాంక్షన్ చేసి ఈరోజు భూమి పూజ చేయాలి. ఇప్పుడే జోనల్ కమిషనర్ గారు చెప్పారు, సార్ 1 మంత్లో మొత్తం పని అయిపోతుంది. సో మీరందరూ కూడా ఇంతకుముందు ఎట్లయితే టీఆర్ఎస్ పార్టీ నుంచి అయితే ఉండనో శాంక్షన్ లెటర్ చూపించి ఓట్లు వేయించుకుంటుండే. మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో కూడా నా కాన్స్టిట్యూన్సీ చెన్నూరులో కూడా వందలాది కోట్ల శాంక్షన్ ఇచ్చి ఓట్లు వేయించుకునే ప్రయత్నం చేశాను. కానీ నేను వాళ్ళు ఎన్ని అబద్ధాలు చెప్తున్నారు అని చెప్పి నేను అక్కడ ఎక్స్పోజ్ చేస్తే ప్రజలందరూ నాకే ఓటేసారు. ఇక్కడ కూడా అదే పరిస్థితి ఉంటుంది. మీరందరూ కూడా సరిగా ప్రచారం చేయండి. మనకు ఇంకా 3 సంవత్సరాలు ఉంది, ప్రజాపాలన ఉన్నది. రేవంత్ రెడ్డి గారు మన కోసం ఎన్ని పైసలు ఖర్చు అయినా కానీ ఏదైతే సామాన్యుగా అవసరమో అది చెయ్యాలని చెప్పి ఒక సంకల్పన ఉన్నది. సో మనం అందరం కూడా దాన్ని వాడుకోవాలి. ప్రజలకు తెలియాలి ఎట్లా ప్రభుత్వం పనిచేస్తుంది, నాయకులు ఎట్లా ఉన్నారు. వచ్చిపోయినాక నేను వచ్చి మార్నింగ్ నువ్వు రమ్మన్నా వచ్చినా కదా, ఆసిఫ్ దగ్గర నువ్వు అన్నావు రావాలంటే వచ్చిన, మన శాంక్షన్ చేపించిన. ఇవాళ సాయంత్రం వస్తున్నా, 8 గంటలకు వస్తా. దాన్ని రెడీ పెట్టండి, మొత్తం ఇనాగ్రేషన్ చేసిపోతాను. 10 సంవత్సరాలు తెలంగాణ కేటీఆర్ మున్సిపల్ మినిస్టర్గా ఉన్నాక ఏది కూడా సరిగా పని కాలేదు. ఖాళీ ఆయన టీవీల ముందు హైటెక్ సిటీ అని చెప్పి ఇండస్ట్రియలిస్ట్ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళ దగ్గరనే ఉన్నాయి కదా డబ్బులన్నీ. సో వాళ్ళతోనే మాట్లాడుతుండే, ప్రజలతోనే ఇక్కడ మాట్లాడుతుండే. ప్రజలతో మాట్లాడుతుంటే మీ సమస్యలన్నీ కూడా పూర్తి చేస్తున్నాం. సో మీరు కూడా ఈసారి మాకు కూడా కొంచెం ప్రోత్సహించాలి కదా. అది ఎట్లా చేస్తారు మీరు ప్రోత్సహించుడు? ఓట్లు వేయాలి.